పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అన్నం వడకట్టి గంజి పారవేయకుండా దానిలో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని తాగేవాళ్ళు. దీని వలన బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో బాగా లభిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం గంజిని ఎవరు కూడా వాడడం లేదు. అసలు గంజి వాడే విధానం కూడా చాలా తగ్గింది. వాటికి బదులుగా రైస్ కుక్కర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మీరు ఎప్పుడైనా అన్నాన్ని వండేటప్పుడు అన్నం వడగట్టి గంజిని టేస్ట్ చేశారా? దీనిలో శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ గంజిని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ గంజిని తీసుకోవటం వలన ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహం ఉన్నవారికి గంజి ఎంతో మేలు చేస్తుంది అని పోషకాహార నిపుణులు అంటున్నారు. మధుమేహం ఉన్నటువంటి పేషెంట్లకు ఈ గంజి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు నిపుణులు. దీనిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర మరియు బరువును తగ్గించుకోవాలి అనుకునేవారు వారిని కూడా ఈ గంజి ఎంతో బాగా మేలు చేస్తుంది. మీరు అన్నం వండేటప్పుడు తీసినటువంటి గంజి శరీరానికి ఎంతో శక్తినిస్తుంది. అందుకే చాలా మంది ప్రేక్షకులు కూడా దీనిని ఆహారంలో కూడా ఒక ముఖ్యమైన స్థానాన్ని కూడా ఆక్రమించింది. మన శరీరానికి హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడంలో ఈ గంజి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఇది ఎంతో ముఖ్యమైనది అని చెప్పవచ్చు. ఈ గంజి అనేది అన్ని శరీర వ్యవస్థలో ఎంతో బాగా పనిచేయడంలో మరియు హైడ్రేట్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కావున గంజి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఎంతో బాగా మేలు చేస్తుంది. ఈ గంజిలో లాభాలు ఏమిటో తెలుసుకున్నవారు ఇప్పటి నుంచి అయినా గంజిని తీసుకోవటం మొదలు పెట్టండి. మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి.